దేవుడు గట్లా రాసిండు, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నా మన కర్మ అనేది ఇట్లా ఉన్నది. కానీ నువ్వు వద్దని చెప్పి నువ్వు వేరేటోళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే పిల్లలైనా ఎంతమంది అందరు భార్యలు విలాసి వేరేటోళ్ళు పెళ్లి చేసుకున్నానే, అట్లా మంచిదా చెప్పు? నువ్వు కూడా ఏందక్క, బావ మంచోడే కాదంటలేను, బావ చెప్పింది కూడా ఒకసారి వినొచ్చు కదా. బయట ఎంతో మంది అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళని తెచ్చుకొని చదువుకుంటే వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చిందని అవుతావు కదా అక్క. ఎందుకక్క ఇట్లా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నిన్ను కాదని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నావు, మరి నాకు కూడా పిల్లలు పుట్టకపోతే రేపు ఇంకొకళ్ళని తెచ్చి పెళ్లి చేస్తావు చెప్పక్క? దగ్గరుండి మరి నీ సంసారం నువ్వే పాడు చేసుకుంటున్నావు ఏందక్క? ఆలోచించు నువ్వు కూడా కొంచెం. మరీ నీ చాదస్తం కాకపోతే అక్క, నీ రక్తమే కావాలి, నీ వంశమే కావాలంటే ఎట్లక్క? దేశం మీద ఆడోళ్ళందరూ ఇట్లా భర్తని ఇంకొక ఆమెకిచ్చి పెళ్లి చేస్తే ఆడోళ్ళ పరిస్థితి అంతా ఏం కావాలి చెప్పక్క? ఒక మంచి లైఫ్ ఇచ్చిన దాని అవుతావు కదక్క. చిన్న పిల్లలకి వాళ్ళకు కూడా అమ్మా నాన్న లేక ఎన్నో బాధలు పడతారు, ఏ పరిస్థితుల్లో వాళ్ళ అమ్మా నాన్నని కోల్పోయారో ఏమో. నువ్వు దగ్గర తీసుకుంటే వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇచ్చిన దాని అవుతావు కదక్క. ఒప్పుకో అక్క. నేను చెప్పేది నీకు అది ఎప్పటి నుంచి చెప్తున్నా, నేను వేటలో దత్త తీసుకొచ్చుకొని